తాత ఈ తోట నీదేనా ఇది? నాదే. ఎంత వేసినావు ఇది? 20 గుంటలు. 20 గుంటలు ఉంటుంది అది. అయితే నువ్వు బాగానే పని చేస్తున్నావు, మరి ఎంత వయసు బాగానే ఉంది, అంత వయసులో నువ్వు తోట పని బాగానే చేస్తున్నావు. మరి చేసేటోళ్ళు లేరు, కొడుకులు ఏర్పడ్డారయ్యా, ఇక ఏం చేయాలని ఇక కష్టపడతాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు కొడుకులు ఏర్పడ్డ దాని కాడ నుంచే చేస్తాను. అంతకుముందు మిర్చి పండించినా నువ్వు? మిర్చి అప్పుడు పండించిన. అప్పుడు ఎట్లా పండేది మిర్చి? అప్పుడు నా మందుతోటే పండింది, కానీ అంత ఇప్పుడు పండిన పంట అప్పుడు పండలే. అప్పుడు ఎట్లా ఉండేది? ఏ మందులు వేసేవాళ్ళు మీరు అప్పుడు? అప్పుడు యూరియా కూడా లేదు అప్పుడు. పంట అది మందే లేదు, మందు లేని పంట అప్పుడు పండింది. ఇప్పుడు మందుతోటి పండుతుంది. అయితే మనం ఫస్ట్ నుంచి ఒకసారి మాట్లాడుకుందాం. ఇత్తనాలు ఎక్కడి నుంచి వచ్చేది మీరు? ఇత్తనాలు అప్పుడు ఈ ఇత్తనాలు లేదు, అది వేరే ఇత్తనం. అది అప్పుడు పండింది పుట్టకాయ. పుట్టకాయ గీత గీత ఉండే పుట్టకాయ. ఎట్లా ఉండేది అవి? కారంగా ఉండేది? ఎట్లా ఉండేది అవి? కారంగా ఉంటుంది, కానీ పుట్టకాయ ఇంత ఈ కాయ కాసినట్టు కాయదు, అది పలచగా కాసింది. అని మందు లేదు పంట. అప్పుడు పురుగు కూడా బాగుండే. పురుగులకు అప్పుడు ఏ మందు వాడేది మీరు? ఏ మందు అంటే ఈ కొట్టినాం, ఏది జూలాను, ఇండ్రోసల్ఫర్ కూడా కొట్టినాం అప్పుడు. ఇండోసల్ఫర్ అంటే అప్పుడు పురుగులకు మాత్రమే? పురుగులకే ఇండోసల్ఫర్ కొట్టిర్రు. ఆ ఇండ్రోసల్ఫర్ ఇప్పుడు లేదు. ఇప్పుడు లెక్క భయం మందు కొట్టేది అప్పుడు? అప్పుడు భయం మందు లేదు, ఈగురు కోసం, ఈగురు రావాలని. ఇప్పుడు వచ్చింది, కానీ అప్పుడు ఈగురు రాలేదు. ఏది జూలాను, ఇక ఏదో దాంతో ఈగురు వచ్చింది. ఇప్పుడంటే ఏ మందు కొట్టినా ఈగురు వస్తూనే ఉన్నది. అంటే ఇప్పుడు ఉన్నంత భయం మందు అప్పుడు లేదు. భయం మందు లేదు, ఏమి లేదు. ఇప్పుడు పండిన పంట అప్పుడు పండలే. కూలీ ఎంత ఇచ్చేవాళ్ళు మీరు అప్పుడు కూలీ? ఇప్పుడు అంటే కూలీ 200 300. అప్పుడు 100 రూపాయలు కూడా రాదు, 50 60. అంటే అప్పుడు 50 రూపాయలు, 50 రూపాయలు కూలీ. ఇప్పుడు అంతగా పెరిగినాయి మరి? ఇప్పుడు పెరిగినంటే ఇప్పుడు పంట పండినట్టు ఈ ధర పెరుగుతుంది. అంటే అప్పుడు కూలీలు తక్కువ, పెట్టుబడి తక్కువ, పెట్టుబడి లేదు. అప్పుడు పెట్టుబడి లేదు, అప్పు సప్పు లేదు. అప్పుడు అప్పు లేదు, ఈ పెట్టుబడి లేక పడలేదు, ఇది పెట్టలేదు. అప్పు కూడా అప్పుడు చేసుకోలేదు. అంటే మిర్చి తోట వేస్తే ఎంత ఖర్చు వచ్చేది అప్పుడు? అప్పుడా మీరు అంటే 2000 3000 10,000 కన్నా ఎక్కువ ఎప్పుడు పడ్డాయి. ఇక తక్కువే కానీ ఎక్కువ పడ్డాయి. ఎంత వస్తుంది ఒక పంట అమ్మితే మొత్తం? 5,000 4,000. అప్పట్లో 2,000 3,000 డబ్బులు వచ్చేది. సంవత్సరం మొత్తం కష్టపడి ఇస్తే 2,000 3,000 వచ్చేది. కింటా కూడా 500 300 400 500. అప్పుడు కింటా, ఒక కింటా 500 300 400. ఈ మిర్చి అప్పుడు 400 300 అంతే. ఖమ్మం పోయి అమ్మేది. మార్కెట్ ఎక్కడ? ఖమ్మం మార్కెట్ పోతే 400 500 కింటా. మరి 3 క్వింటాలు అయితే 3 5 చూడరాదు, 1500. అంటే ఒక ఎకరానికి 10,000 కన్నా ఎక్కువ వచ్చేది కాదు. లేదు. ఈ ఖర్చు అయితే 1,000 రూపాయలు 2,000తో అంతే. 2,000 3,000 ఖర్చులు. మంచి 3 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే మాత్రం 1000 2,000 అంతే ఖర్చులు అప్పుడు. అయితే 1000 2,000తో అప్పుడు తోట పండేది, వచ్చేది, కానీ గిట్టుబాటు ఎక్కువ లేదు, పెట్టుబడి లేదు, కూలీ కూడా అంతకన్నా పెరగలే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు కూలీ ఇప్పుడు 200 300. ఇప్పుడు గింజలకి ఎంత అయింది ఇప్పుడు దీనికా? ఇప్పుడు దీనికి విత్తనాలు తీసుకురావాలి. ఎన్ని ప్యాకెట్లు పడ్డాయి ఇవి? ఇదా 8 ప్యాకెట్లు. 8 ప్యాకెట్లు వేసినావు. ఈ ప్యాకెట్ల ఖర్చు అప్పుడు తోట పండేది? అప్పుడు తోట పండేది. ఇప్పుడు ఈ మందు ఇత్తులు కొరగా ఖర్చులు తోట పండేది. అయితే ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది ఇప్పుడు ఈ తోట వరకు? దీనికా 2 బస్తాలు మందు యూరియా, 1 బస్తా యూరియా, 2 బస్తాలు దుక్కి మందు. ఇక దీనికి పెట్టిన కాడ నుంచి
ఈ తోటకు ఇక 10 మంది అయితే 3 సార్లు వేసినాం. 3 సార్లు వేసినావు? వేసుకున్నా. ఇక 3 సార్లు మాత్రం 3 బత్తాలు అయింది ఖర్చులు. ఇప్పుడు మందు కింది అడుగు మందు ఇక పూత లేదు, కాత లేదు. 3 ఖర్చు 300 వేసిన 3 బత్తాలు కానీ. అయితే చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది తోట ఎట్లా పండించాలో? అనుభవం ఉంది. అనుభవం ఉన్నది. అప్పుడు ఈ పంట అప్పుడు పండలేదు, ఇప్పుడు పండినంత అప్పుడు పండలేదు. ఇప్పటికప్పుడు తేడా ఉందా? తేడా ఉన్నది చాలా. ఇప్పుడు 1 ఎకరానికి పెట్టుబడి పెట్టినట్టు మళ్ళా ధర కూడా పెరిగింది. 1 కింట 1500, 1000, 4000, 5000 ఉండే అప్పుడు. ఇప్పుడు 10,000, 15,000 అవుతుంది. అవును, 15,000కి ఖర్చు పెరిగినట్టు పంట కూడా పెరిగిందా? కానీ అప్పుడు తిన్న తిండికి ఇప్పుడు తిన్న తిండికి చాలా తేడా ఉంది కదా. అప్పుడు గట్టిగా తిన్నా మంచిగా ఈ నొప్పి లేదు, ఏ జ్వరం లేదు. అప్పుడు తలకాయ అనుకోలే. అప్పుడు మందు పురుగు అప్పుడు ఊరి వేయాలి. ఎప్పుడో 1 తడి 2 తళ్ళకు 5 కిలోలు 10 కిలోలు వేసేది. ఇప్పుడు ఖర్చు పెరిగినా పంట వస్తుంది. అయితే ఇప్పుడు ఏదైనా సమస్య ఉందా దీనికి? నీ తోటకి ఏదైనా సమస్య ఉందా? ముడత, పై ముడత, ఏదైనా తెగులు వస్తున్నాయా? ఇప్పుడు అది దొబ్బ అనేది మాత్రం వచ్చింది. ఎన్ని చెట్లకు వచ్చినాయి? 4-5 చెట్లకు వచ్చినా అక్కడ. ఈడ కూడా 1-2 చెట్లకు వచ్చింది కానీ ఇప్పుడు ముడతతోటి తేలిపోయింది. మరి మళ్ళీ వస్తుందో ఏమవుతుందో కానీ. అప్పుడు దొబ్బ ఉండేదా ఇది? అప్పట్లో దొబ్బ ఉండేది. అప్పుడు ఉండే దొబ్బ ఉండే. దొబ్బతోటే ఇప్పుడు మొన్న వేసిన మందు 3 రోజులు అయింది. సమస్య ఉండకపోయేది, చాలా నీట్గా ఉండేది తోట. ఏదైనా సరే 200, 300, 500 పెట్టుబడితో తోట పండేది. ఇప్పుడు 10-20 పెట్టినా సరే తోట పండడానికి కష్టం అయిపోయింది. అప్పుడు పెట్టుబడి తక్కువ ఉన్నా ధర తక్కువ ఉండేది. పెట్టుబడి ఎక్కువ ఉంది కాబట్టి ధర ఎక్కువ ఉంది అంతే. కానీ ఖర్చు మాత్రం అంతే వస్తుంది అన్నట్టు. ఓకే మరి.